మన చేమకుర్తిలో జరిగినటువంటి ఒక గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్స్ సంబంధించి మనము ఈరోజు కేసులో ఉన్నటువంటి ఇద్దరు నిందితుల్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన వివరాలు మీకు చెప్పాలన్న ఉద్దేశంతో ఈరోజు మనము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ నెల 12వ తేదీ చేమకుర్తిలో కొత్తపేట బజార్లో ఉన్నటువంటి నగేష్ బాబు అనే వారింట్లో దొంగతనం జరిగి దాదాపు 34 సవర్లు గోల్డ్, దాదాపు 6 లక్షల రూపాయల క్యాష్, అట్లాగే 1.5 kg సిల్వరు థెఫ్ట్ అయింది అని చెప్పి మనకు సమాచారం వచ్చిన మీద ఎస్డిపిఓ ఒంగోలు, సిఐ చేమకుర్తి వాళ్ళకి సంబంధించినటువంటి స్టాఫ్ అందరు కూడా, ఎస్ఐ సంపత్, మిగతా స్టాఫ్ అందరు కూడా వెళ్ళి అక్కడ ప్రాథమికంగా విచారించిన దాని మీద మనకు వచ్చినటువంటి అఫెండరు పైన రూఫ్లోంచి కిందకు వచ్చి అఫెన్స్ చేసినట్లుగా మనకు ప్రాథమికంగా తెలిసింది. సో వెంటనే మనము దీనికి సంబంధించి దాదాపు ఒక 5 టీమ్స్ ఫామ్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా, ఎస్ఎన్ పాడు ఉన్నారు, అట్లాగే ఎస్ఐ సుదర్శన్, తర్వాత పోతే ఇంకా ఎస్ఐ మద్దిపాడు, అందరు కూడా మొత్తం ఒక 5 టీమ్స్ దాకా పెట్టుకొని దీని మీద ఎఫర్ట్స్ చేయటం. అట్లా మా ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ రవీంద్ర కూడా వాళ్ళ టెక్నికల్ టీమ్ తోటి, క్లూస్ టీమ్ తోటి సీన్ అంతా కూడా ప్రాపర్గా ఇన్స్పెక్ట్ చేసి సీన్ ప్రిజర్వేషన్ ప్రాపర్గా చేసిన దాని మీద మనకు ఆ రోజు మంచి లీడ్ రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సీన్లోంచి మనం కొన్ని ఫింగర్ ప్రింట్స్ లిఫ్ట్ చేయటము, దాంతో మనకు ఇనీషియల్గా లీడ్ వచ్చాయి. అయితే దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా మనము అదర్ సీసీటీవీ కెమెరాస్ ఎవిడెన్స్ కూడా మనము చూసుకొని మనకు ఈ అఫెండర్, ఇతను సీతారాంపురం సంబంధించిన వ్యక్తి, నెల్లూరు, 19 ఏళ్ల వయసు వ్యక్తి, ఇతను చేశాడని చెప్పి మనకు తెలియటం. దాని వెంటనే ఉన్నటువంటి టీమ్స్ అన్నీ కూడా ఎఫర్ట్స్ చేసి ఈరోజు మార్నింగ్ కనిగిరిలో, ఈరోజు నిన్న కనిగిరిలో మనము శివాలయం టెంపుల్ దగ్గర ఇతన్ని పట్టుకోవడం, అతని దగ్గర ఈ గోల్డ్ అంతా కూడా ఇంటాక్ట్గా రికవర్ చేయడం, సిల్వర్ కూడా, అలాగే క్యాష్ని వాడు బ్యాంక్లో డిపాజిట్ చేశారు. అతను తీసుకెళ్ళి మనం కన్ఫెషన్లో ఆ బ్యాంక్లో ఉన్నటువంటి 5,95,000 కూడా అమౌంట్ని కూడా అంత విత్డ్రా చేసి 100% రికవరీ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ అఫెన్స్లో ఈ సాంబయ్య అనే అతను కూడా ఇతనికి సహకరించడం, వారిద్దరు కలిసి అఫెన్స్ చేయడం జరిగింది. అఫెన్సెస్ నిజానికి జరగకుండా ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. దానికి సంబంధించి పోలీసులు కూడా మేము రకరకాలుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాము, తర్వాత పోతే బీట్ ప్యాట్రోలింగ్ చేస్తుంటాము, రకరకాల స్ట్రేంజర్స్ ఇన్ని చేసినప్పుడు కూడా అఫెన్సెస్ అవుతాయి. కానీ పోలీసు యొక్క పనితీరు, సమర్థత ఎక్కడ ఆధారపడి ఉంటుందంటే అయిన తర్వాత దాన్ని ఎంత త్వరగా ఛేదిస్తామనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ పర్టికులర్ దాంట్లో ఐఎమ్ సో హ్యాపీ టు సే దట్ మా ఎస్డిపిఓ ఒంగోలు అండ్ హిజ్ ఎంటైర్ టీమ్ హ్యాస్ వర్క్ సో హార్డ్. చాలా కష్టపడి మనకు జరిగిన దీన్ని ఒక 10 రోజుల్లోనే మనం డిటెక్ట్ చేయడం, అండ్ దట్టు మొత్తం ఇంటాక్ట్ వస్తుంది అంతా కూడా, వీటి నగదు ఇవన్నీ గోల్డ్, సిల్వర్ అన్నీ కలుపుకొని. సో వీళ్ళకి తోడు మా క్రైమ్ టీం అంతా కూడా, ఏఎస్ఐస్ కావచ్చు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అందరూ కూడా చాలా సిన్సియర్గా చేసి ఈరోజు వాళ్ళిద్దరిని పట్టుకొని ఛేదించారు ఈ కేసుని. సో ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దిస్. సో అందుకు మా ఎస్డిపిఓ ఒంగోలు శ్రీనివాస్కి, అట్లాగే సిఐ చేమకుర్తి ప్రసాద్కి, వాళ్ళందరి మొత్తం ఇతర ఎస్ఐస్ అందరి టీం అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే పార్టిసిపేట్ చేసిన వారందరికీ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను.